ఛానలుకి స్వాగతం. రేపటి నుండి సింహరాశి వారి యొక్క జీవితంలో వారి నుదిటి రాత మార్చే వ్యక్తి రాబోతున్నాడు. వీరికి ఇక నుండి అన్నీ మంచి రోజులే అని చెప్పుకోవాలి. అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు రేపటి నుండి ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి మూలంగా ఎటువంటి మంచి రోజులను వారు చూడబోతున్నారు, అలాగే సింహరాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. వివరాల్లోకి వెళ్తే కనుక మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫాల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఇది జ్యోతిష్య చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా రాజకీయ నాయకులుగా ఎదగటానికి ఎక్కువ మంది ఆరాటపడుతూ ఉంటారు. సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు వీరికి అలవడతాయి. ఏ రంగంలో అయినా నాయకులుగానే ఉంటారు. అలాగే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అయితే రేపటి నుండి వీరి జీవితంలో వీరు మంచి రోజులను చూడబోతున్నారు. ముఖ్యంగా నూతన వ్యక్తి రాక అనేది మీ జీవితంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ వ్యక్తి మూలంగా మీ జీవితంలో అనేక రకాల కీలక మార్పులు కూడా జరగబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మీ నుదిటి రాత మార్చే వ్యక్తి తనే అని చెప్పుకోవచ్చు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. మీ జీవితంలోకి వచ్చే ఒక వ్యక్తి కారణంగా మీరు ఎన్నో రకాల శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు. మీ జీవితంలో మీరు ఏ రంగంలో ఉన్నవారైనా ఆ రంగంలో అద్భుతమైన అవకాశాలను పొందుకోటానికి, ఆశ్చర్యకరమైన సంఘటనలు చూడటానికి ఆ వ్యక్తి కారణంగా నిలవబోతున్నారు. అలాగే ఉద్యోగరీత్యా మంచి మెరుగుదలను చూడటానికి, అలాగే వ్యాపార రీత్యా మీరు అభివృద్ధిని చూడటానికి ఆ వ్యక్తి కారణంగా నిలుస్తారు. తను ఇచ్చే సలహాలు, సూచనలు పాటించి మీరు ఆర్థికంగా కూడా పురోగతి సాధించే అవకాశాలు ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో ఈ సమయంలో మీరు అనేక శుభ ఫలితాలనైతే పొందుకుంటారు. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు చూస్తారు. అలాగే వ్యాపారస్తులకి తనతో కలిసి కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయటంలో తను మీకు ఎంతో సహాయకరంగా నిలుస్తారు. అంటే అది ఎవరైనా కావచ్చు. వ్యాపారస్తుల జీవితంలో మీ తోటి వ్యాపారవేత్త కావచ్చు, అలాగే వినియోగదారులు కావచ్చు, లేకపోతే మీకు పోటీదారులుగా ఉన్న వ్యక్తులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే. అలాగే ఉద్యోగస్తులకి మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు, మీ పై స్థానంలో ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే మీ దగ్గరి వారు, సన్నిహితులు, ఇలా ఎవరైనా కావచ్చు. మీ జీవితంలో అనేక రకాల అద్భుతమైన అవకాశాలను పొందుకోటానికి, అలాగే అనేక రకాల శుభ ఫలితాలను పొందుకోటానికి ఆ వ్యక్తి కారణంగా నిలవబోతున్నారనే చెప్పుకోవాలి. అది ఎవరైనా కావచ్చు. మీ జీవితంలోకి వచ్చే ఒక వ్యక్తి మూలంగా మీరు ఎన్నో రకాల శుభ ఫలితాలనైతే పొందుకోబోతున్నారు. ఈ విధంగా రేపటి నుండి సింహరాశి వారి యొక్క నుదిటి రాత మార్చే వ్యక్తి రాబోతున్నారు. తన మూలంగా మీరు ఎన్నో శుభ ఫలితాలనైతే పొందుకుంటారు. అయితే ఈ సింహరాశి వారు సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఉద్యోగుల పట్ల, వారి యొక్క విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి ఎంతగానో మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తుల్లో వీరికి చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సొంతవారు వదిలివేసిన బాధ్యతలు అన్నీ కూడా వీరి యొక్క తల మీద పడతాయి. బాధ్యతలన్నీ కష్టించి తీర్చుకున్న తర్వాత సొంతవారి వల్ల సమస్యలు కూడా ఎదురవుతాయి. తృప్తిలేని వ్యక్తుల కారణంగా విసిగిపోయే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి. ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం ఈ సింహరాశి వారు అస్సలు తట్టుకోలేకపోతారు. స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలి అన్న కుతూహలం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఓటమిని ఎప్పుడూ కూడా అంగీకరించలేకపోతారు. ఏ విషయంలో కూడా నిరాశ చెందకుండా ఎప్పుడూ విజయపథంలో నడవటానికే ఇష్టపడుతూ ఉంటారు. అయితే వీరికి రవి, కుజ, రాహు, గురు, మహర్దశలు యోగిస్తాయి. శని దశ కూడా వీరికి యోగవంతంగా ఉంటుంది. ఈ సింహరాశిలో జన్మించిన మఖ నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి. పూర్వ ఫాల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. అలాగే ఉత్తర ఫాల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. నారింజ, ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ రంగులు కలిగిన దుస్తులు ధరించి ఏవైనా నూతన కార్యాలు తలపెట్టినప్పుడు విజయవంతంగా పూర్తవుతాయి. అలాగే వీరి యొక్క అదృష్ట అంకెలు 1, 4, 5 మరియు 9. వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి. చూశారు కదండి, రేపటి నుండి సింహరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది, వారి తలరాత మార్చే వ్యక్తి ఎవరు, అలాగే వారి జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలను వారు పొందుకుంటారు. పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.